ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, ఉరుములతో కూడిన తుఫాను, బానుడి బగబగల నుండి ఇక నగర వాసులందరికీ కూడా ఉపశమనం కలిగించిందనే చెప్పుకోవాలి. నగరం అంతటా కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదైంది. వేసవి ప్రారంభమైన తర్వాత వాతావరణం విచిత్రంగా మారిపోతోంది. ఎండలు దంచికొట్టాల్సి ఉండగా ఈ కాలంలోనే గమ్మత్తుగా వర్షాలు దంచికొడుతూ ఉన్నాయి. అకాల వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే తెలియజేస్తూ ఉంది. ఇక దానికి తగ్గట్లుగానే ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం కూడా వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్లోని నిన్న కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో కూడా ఇక వర్షాలు పడినాయి. ఇక వర్షానికి స్థానికులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయిపోయింది. ఇక మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, జగద్గిరిగుట్ట, సూరారం, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, గండిమైసమ్మ, బౌరంపేట్, ఇక బహదూర్పల్లి, చింతల్, షాపూర్ నగర్, బాలానగర్, గాజుల రామారం, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, అల్విన్ కాలనీ, బాలాజీనగర్, బేగం బజార్, కోటి, యాబిట్స్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, లకిడి కపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. మణికొండలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల రహదారులు నీటితో నిండిపోయాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోబడ్డారు. ఇక గచ్చిబౌలి బ్రిడ్జి సహా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆస్ట్రేలియాకు వాయవ్యంగా నారేలే తుఫాను బలపడుతోంది. దీని సుడి ప్రస్తుతం ఇక గంటకు 110 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇక దీన్ని కేటగిరీ 2 తుఫానుగా అయితే ప్రస్తుతం గుర్తిస్తూ ఉన్నారు అధికారులు. దీని ప్రభావంతో ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంటార్కిటికాలో యాక్టివిటీ పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. అతి తీవ్ర గాలుల వల్ల సముద్రాల్లో కదలికలు కూడా ఎక్కువైపోయాయి. మేఘాలు జోరుగా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇవన్నీ ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా వైపు వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక భూమధ్య రేఖ ప్రాంతంలో కూడా సముద్రాలు అల్లకొల్లోలంగా ఉన్నాయి. అందువల్ల మనకు వర్షాలు పడితే అవి అల్లకొల్లోలంగానే ఉంటాయి అని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ఎండ పెరిగే కొద్దీ వర్షాలు కూడా పెరిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. అందువల్ల మనకు ఈ వారంలో వర్షాలు పడుతూనే ఉంటాయి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా వానలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈసారి వస్తున్నటువంటి మేఘాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల త్వరగా అవి వర్షంగా మారిపోతూ ఉన్నాయి. అతి చల్లదనం వల్ల కూడా ఇక వడగళ్ల వానలు పడే అవకాశాలు ఎక్కువగా తెలుస్తూ ఉంది. ఇక తేమ, వేడి గాలులు, చల్లని గాలులు ఢీకొట్టుకుంటూ ఉన్నాయి ప్రస్తుతం. ఫలితంగా మేఘాల్లో రాపిడి పెరిగి ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇక సమస్యలుగా మారిపోతూ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇక చెట్ల కింద కూడా ఎవరు వెళ్ళకూడదని అధికారులు అయితే ప్రస్తుతం సూచనలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ గణాంకాల ప్రకారం 24 గంటల్లో గరిష్టంగా శేరిలింగంపల్లిలోని ఇక హెచ్సియు పరిధిలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాలలో 8 మిల్లీమీటర్ల నుంచి 12 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం కురిసింది. అయితే జిల్లాలలో వర్షం తీవ్రత మరింత ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలోని ఇక దహేగావ్లో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా 75.8 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలోని వాట్పల్లి 65.3 మిల్లీమీటర్లు, ఇక వికారాబాద్లోని కుల్కచెర్ల 56.8 మిల్లీమీటర్లు వంటి ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసిందనే చెప్పుకోవాలి. ఈ రోజు కూడా తెలంగాణలో రోజంతా మేఘాలు పరుగులు పెడతాయని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా తక్కువ ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి.
కానీ సాయంత్రం తర్వాత హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం కురుస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక రాత్రి 2 గంటల వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తాయి. వర్షం పడే సమయంలో గాలుల వేగం కూడా బాగా పెరుగుతుందని అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక వాహనాలు సాయంత్రం అప్రమత్తంగా ఉంటూ ఇక ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అయితే సూచిస్తూ ఉన్నారు. ఇక ఈ పరిస్థితి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతూ ఉంది. ఇక అక్కడ కూడా మేఘాలు వెళ్తూ ఉంటాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత విశాఖ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడొచ్చు. ఇక రాత్రికి రాయలసీమలో అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. మిగతా ప్రాంతాల్లో వర్షం పడకపోయినా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇక ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయని కూడా తెలుస్తోంది. ఇక అందువల్ల రైతులు తగినన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ఇవాళ ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో 34, ఏపీలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ కూడా తెలంగాణలో 34%, ఏపీలో 48% ఉంటుంది. వర్షం పడే సమయంలో మాత్రం తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలకు బలమైనటువంటి కారణం అతివేగవంతమైనటువంటి గాలులే అని చెప్పుకోవచ్చు. ఇక అంటార్కిటికా నుంచి బలమైనటువంటి గాలులు భూమధ్య రేఖ వైపు దూసుకు వస్తూ ఉన్నాయి. ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి గాలులు దక్షిణ భారత్ వైపు కూడా వస్తూ ఉన్నాయి ప్రస్తుతం. అదే సమయంలో సముద్రాల్లోని ఆవర్తనాల వల్ల కూడా వాతావరణం అల్లకొల్లోలంగా మారిపోతా ఉంది. మరి ఈ పరిస్థితి ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగొచ్చనైతే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. భారీ వర్షం సమయంలో అవసరం లేకపోతే బయటికి వెళ్ళకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడకపోవడం, ఇక ఓపెన్ ప్రదేశాల్లో ఉండకుండా ఇంట్లోనే ఉండటం మంచిదిగా చెబుతూ ఉన్నారు. బలమైనటువంటి గాలుల వల్ల చెట్లు హోల్డింగ్స్ పడే అవకాశం ఉందని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.